ఫ్రెండ్స్ అంతా కలిసి మందు తాగమన్నారు కదా అనేసి మందు తాగేసి, గర్ల్ ఫ్రెండ్ జాబ్ చేయమంది కదా అనేసి జాబ్ చేసేసి, అమ్మ నాన్న పెళ్లి చేసుకోమన్నారు అనేసి పెళ్లి చేసుకుంటే, పార్టీ మూడ్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ చేసుకొట్టారని మందు, బాధలో ఉన్నప్పుడు గర్ల్ ఫ్రెండ్ అగ్గించింది కదా అని జాబు, మనకు లైఫ్ ఇచ్చారు కాబట్టి అమ్మా నాన్న కోసం పెళ్ళి, ఇవన్నీ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారేమో, కానీ నువ్వు హ్యాపీగా ఉంటావా? ఉండవు కదా. అందుకని నీకు తాగాలనిపిస్తేనే తాగు, నీకు జాబ్ చేయాలి అనిపిస్తేనే చెయ్యి, నీకు పెళ్లి చేసుకోవాలి అనిపిస్తేనే చేసుకో. అంతేకాని వాళ్ళు వీళ్ళు చెప్పారని ఏది చెయ్యకు. ఎందుకంటే నీకు ఒక 60 ఏళ్ళు వచ్చిన తర్వాత నీ లైఫ్లో నువ్వు అలా వెనక్కి తిరిగి చూసుకుంటే నీ లైఫ్ మొత్తంలో వాళ్ళే ఉంటారు, కానీ నువ్వు ఉండవు. పుట్టుక చావు మధ్యలో నీ బతుకు. నీ బతుకు నీకు నచ్చినట్టుగా బతికితేనే దానికి అర్థం ఉంటుంది, నువ్వు హ్యాపీగా ఉంటావు.